చిరంజీవి వర్సెస్ వెంకటేష్ టాప్ 5 ఐఏఎస్ గాసింగ్ మూవీ కంపేర్ చేసి ఈ వీడియోలో చూద్దాం. చిరంజీవి టాప్ 5 మూవీ చూసుకుంటే గాడ్ ఫాదర్. ఈ సినిమాకి 120 కోట్లు పెట్టి తీస్తే కేవలం 100 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అదే వెంకటేష్ టాప్ 5 మూవీ చూసుకుంటే సీతమ్మ వాకిట్లో. ఈ సినిమాకి 45 కోట్లు పెట్టి తీస్తే 90 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు చిరంజీవి. అదే చిరంజీవి టాప్ 4 మూవీ చూసుకుంటే ఖైదీ నంబర్ 150. ఈ సినిమాకి కేవలం 75 కోట్లు పెట్టి తీస్తే 160 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే వెంకటేష్ టాప్ 4 మూవీ చూసుకుంటే F3. ఈ సినిమాకి 60 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు చిరంజీవి. నెక్స్ట్ చిరంజీవి టాప్ 3 మూవీ చూసుకుంటే వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకి కేవలం 120 కోట్లు పెట్టి తీస్తే 230 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే వెంకటేష్ టాప్ 3 మూవీ చూసుకుంటే F2. ఈ సినిమాకి కేవలం 40 కోట్లు పెట్టి తీస్తే 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు చిరంజీవి. చిరంజీవి టాప్ 2 మూవీ చూసుకుంటే సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి దాదాపు 200 కోట్లు పెట్టి తీస్తే కేవలం 250 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. అదే వెంకటేష్ టాప్ 2 మూవీ చూసుకుంటే కిసికా బాయ్ కిసికా జాన్. ఈ సినిమాకి 120 కోట్లు పెట్టి తీస్తే 185 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ ఒట్టిక్ తో ఎండ్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు చిరంజీవి. నెక్స్ట్ చిరంజీవి టాప్ 1 మూవీ చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకి 150 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. అదే వెంకటేష్ టాప్ 1 మూవీ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి కేవలం 50 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రౌండ్ లో పాయింట్స్ ఈక్వల్ గా వస్తుంది.